హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఇంటికి గుమ్మాలు ఉంటాయి కదా, గుమ్మాలు తయారు చేయమని ఇచ్చాను అనమాట. అవి రెడీ అన్నారు, అవి గుడివాడలో ఉన్నాయి. వెళ్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మొత్తం అక్కడికి వెళ్ళేది అలాగే అనమాట. అక్కడికి వెళ్ళి అవి ఎలా తయారు చేశాడో అవన్నీ తీసుకొని మళ్ళీ మేము ఎక్కడైతే ఇల్లు కడుతున్నామో అక్కడికి పెట్టాలి. వాటిని తీసుకెళ్ళి అదంతా ఈ వీడియోలో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మొత్తానికి అయితే రైడ్ స్టార్ట్ చేసేసినాం అనమాట. ఇంకా చెలో గుడివాడ రోడ్డు మీదే పెట్టేసి తయారు చేసేసి గుమ్మాలు కిటికీలు మొత్తం, అంటే అందులో ఏమని చెప్పాలి, గుమ్మాలు కిటికీ ఫ్రేమ్సే, ఓన్లీ తలుపులు కాదు, ఓన్లీ ఫ్రేమ్సే తయారు చేసి రెడీగా పెట్టున్నాడంట. ఆయన ఏదో వర్క్కి వెళ్ళాలంట, మళ్ళీ తొందరగా రమ్మన్నాడు. ఇంకా తొందరగా వెళ్ళిపోవాలి మనం. మొత్తానికి బందర్ రోడ్డు వచ్చేసినాం. ఇక్కడ నుంచి కొట్టాలి స్ట్రైట్. ట్రాఫిక్ ఉంటుంది అనుకుంటా. ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నుంచి మళ్ళీ వేరే రూట్లో వెళ్ళిపోవాలి. పంటకాలం రూట్లో వెళ్తే ట్రాఫిక్ ఉండకపోవచ్చు. వదిలేసినారు కదా, వదిలేసినారు సిగ్నల్. సర్కిల్ దాటేస్తున్నాం మనం సక్సెస్ఫుల్గా. అదే మేము బావద్దా, మేము కూడా బావాలి కదా బ్రదర్. ఈ కిరాణా అయినా ఈ జనం ఏంది, కథ ఏంది, పొద్దుగాల ఎప్పుడు చూడాలని. అంటే ఎగ్జామ్ జరుగుతున్నాయి అనుకుంటా, 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరుగుతున్నాయి కావచ్చు. మొత్తం స్టూడెంట్సే కనపడుతున్నారు. మొత్తం ఎగ్జామ్స్ ప్రభావమే ఇదంతా. ఈ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి చిన్న సందు ఉంటుంది అన్నమాట లెఫ్ట్ సైడ్. మన విజయవాడలో ఎవరన్నా కానీ చూస్తే వాళ్ళకి ఉపయోగపడొచ్చేది. ఎందుకంటే ఈ ట్రాఫిక్లో మాత్రం మస్తు ఇబ్బంది అవుతుందబ్బా. అదిగో ఈ రోడ్ కొడితే ఈ సందు పంటకాల రోడ్లోకి వచ్చేస్తాయి మళ్ళీ. పంటకాల రోడ్లోకి అయితే వచ్చేసినాం. స్టెల్లా కాలేజ్ ఇదే, స్టెల్లా ఇండోర్ స్టేడియం అంట. స్టెల్లా కాలేజ్ ఇదే. అంటే అటు హైవే మీద నుంచి వచ్చేటప్పుడు ఫ్రంట్ ఫేసింగ్ ఉంటుంది, ఇది బ్యాక్ నుంచి అన్నమాట. ఇప్పుడు నేను ఒక జిల్లా దాటి వెళ్తున్నా. మా ఊరు ఎన్టీఆర్ జిల్లా దాటి కృష్ణా డిస్టిక్ దాటి అప్పుడు ఏలూరు జిల్లాకి వెళ్తున్నాను అనమాట. 70 కిలోమీటర్లు జిల్లాలు, 2 జిల్లాలు మారిపోతామా. కానీ ఒకందుకు మాత్రం ఆ జిల్లాలు డివైడ్ అయితేనే మంచిదబ్బా. ఎందుకంటే అలా జిల్లాలు డిస్టిక్లు డివైడ్ అయితే ఏమవుద్దంటే, ఈ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్లు ఇచ్చేటప్పుడు పోస్టులు ఎక్కువ ఉంటాయి. ప్రతి డిస్టిక్ తీయాలి కదా, పోస్టులు కూడా ఎక్కువ ఉంటాయి. కాంపిటీషన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అదే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక 500 పోస్టులు ఉన్నాయనుకోండి, గవర్నమెంట్ జాబ్ ఏదైనా 500 పోస్టులు ఉన్నాయనుకోండి, ఈ కృష్ణా డిస్టిక్ అంతా కలిసి ఉన్నప్పుడు అందరు కలిపి దానికి 500 మంది పెట్టాలి. 500 పోస్టులకి పెట్టాలి. ఎన్ని లక్షల మంది అవుతారో కాంపిటీషన్ అనమాట. అదే కానీ జిల్లాలు అనుకోండి, జిల్లాలు డివైడ్ అయినాయి అనుకోండి,
ఇప్పుడు ఖచ్చితంగా కృష్ణా డిస్టిక్ కొన్ని పోస్టులు ఇవ్వాల్సిందే, ఏలూరు డిస్టిక్ కొన్ని పోస్టులు ఇవ్వాల్సిందే, ఎన్టీఆర్ డిస్టిక్ కొన్ని పోస్టులు ఇవ్వాల్సిందే. డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ లోకల్ నాన్ లోకల్ ఉంటుంది అనమాట. మళ్ళా ఇప్పుడు ఏ డిస్టిక్లో అయితే 4th నుంచి 10th వరకు చదువుతారో అదే వాళ్ళ లోకల్ డిస్టిక్ అవుతుంది. ఇంతకుముందు కృష్ణా డిస్టిక్ అంతా కలిసి ఉండేది కాబట్టి విజయవాడలో చదివినా లేకపోతే కైకలూరు వైపు చదివినా అటు సైడ్ చదివిన వాళ్ళకి మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లా కాబట్టి అప్పుడు కృష్ణా డిస్టిక్ లోకల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కృష్ణా డిస్టిక్ నాన్ లోకల్ అవ్వచ్చు. ఎందుకంటే 4th నుంచి 10th వరకు ఒక దగ్గర ఎక్కడైతే చదువుకుంటారో ఇంకా అది వాళ్ళ నెగిటివ్ ప్రాపర్ అదే అయ్యిద్ది అనమాట లోకల్ డిస్టిక్ అనేది. అట్లా ఒకందుకు మంచిది. అసలు దేనికైనా మంచిదేలే, డిస్టిక్ డివైడ్ చేస్తేనే మంచిది దేనికైనా. కాకపోతే ఏంటంటే అరే మా జిల్లా విడిపోయింది ఏంటి అన్న బాధ తప్ప ఇంకేం ఉండదులే. ఏదేమైనప్పటికీ తప్పదు, రాష్ట్రం అభివృద్ధి పడాలంటే కొన్ని మార్పులు జరగాలి. ఇప్పుడు మనం గంకిపాడు హైవే మీద ఉన్నాం. ఇప్పుడు ఈ గంకిపాడు హైవే మీద నుంచి మనం గుడివాడ వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. స్ట్రైట్ వెళ్ళిపోతే బందర్ వస్తుంది అనమాట, మచిలీపట్నం డైరెక్ట్ పోర్టు. మన బండి కంటే స్కూటీలు కూడా వెళ్ళిపోతున్నాయి అబ్బా, మన బండి మాత్రం కదలట్లేదు. ఇప్పుడు మనం లెఫ్ట్ కొట్టాలి. హైవేలో నుంచి బయటకైతే వచ్చేసినాం. మన బ్రో ఏంటో ముందు మంచి స్టంట్లు వేస్తున్నాడు బైక్ మీద. బ్రో కొద్దిగా పక్కగా బ్రో ఎందుకు నీ స్టంటలతో మమ్మల్ని రిస్క్లో పెడతావు. కానీ ఇప్పుడు మనం లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. మొత్తానికి గుడివాడ దగ్గరలోకి వచ్చేసాం అనమాట. ఏఎన్ఆర్ కాలేజ్ మీకు ఐడియా ఉందో లేదో కానీ ఇదిగోండి ఏఎన్ఆర్ కాలేజ్ అంటే ఇదే అక్కినేని నాగేశ్వరరావు కాలేజ్ అనమాట. గుడివాడలో ఒక మంచి కాలేజ్ ఉంటే ఇది ఎప్పటి నుంచో ఉందన్నమాట. ఇది ఒక మంచి కాలేజ్. ఇది అక్కినేని నాగేశ్వరరావు కళాశాల. డిగ్రీ పీజీ వరకు ఉందన్నమాట. పీజీ కూడా ఉంది దీంట్లో. మన గుడివాడలో డిమార్ట్ అనమాట, రోడ్డు పక్కకే ఉంటుంది. మొత్తానికైతే గుడివాడ ఎంటర్ అయిపోయినాం. ఫ్లైఓవర్ కింద రైల్వే స్టేషన్ ఉంటుంది. గుడివాడ రైల్వే స్టేషన్ ఇది ఫ్లైఓవర్ అనమాట. ఎలక్షన్ హడావిడి అప్పుడే స్టార్ట్ అయిపోయిందా ఏంటి? వెహికల్స్ అప్పుడే రన్నింగ్లో ఉన్నాయి. మొత్తానికైతే ఇయ్యనమాట మా గుమ్మాల రోడ్కి. కిటికీలు అనమాట ఇవి. ఇవన్నీ గుమ్మాలు మొత్తం ఎక్కిచ్చేస్తున్నారు లోపలికి. ఈయన మా మేస్త్రి గారు అనమాట. ఈయన మంచి వడ్రింగ్ మేస్త్రి గారు. మొత్తానికి గుడివాడ నుంచి మా ఊరు వెళ్ళిపోతున్నాం అనమాట. ముదినేపల్లి అంటే ముదినేపల్లి పక్కనలే మా ఊరు.
మా ఊరి సంగతి మన ఛానల్ మానిటైజ్ అయితే అప్పుడు చూద్దాం, అప్పుడు చెప్తా. అప్పుడు దాకా ఎందుకులే, బాగోదు. అంటే మానిటైజ్ అవ్వకుండా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగానే ఉంటారు కదా. వీడు పని పాట లేకుండా వీడియోలు తీసుకుంటున్నాడు, ఇవన్నీ ఉంటాయి. కొంచెం మానిటైజ్ అయితే మనకు కూడా కొంచెం గర్వంగా యూట్యూబ్ వీడియో చేస్తున్నానని చెప్పుకోవచ్చు. అందుకనే మానిటైజ్ అయిన తర్వాత మా ఊరు పేరు చెప్తాను, మా ఊరు కూడా చూపిస్తాను మొత్తం. కొంతమందికి తెలిసి ఉండొచ్చు కానీ ఎవరో చెప్పొద్దు, ఎందుకంటే నేను చెప్పేదాకా వెయిట్ చేయండి. నా రీజన్స్ నాకు ఉంటాయి కదా. చేస్తున్నారబ్బా, మామూలుగా లేదు, ఇంత పెద్ద రోడ్డా. ఆయన కానీ గుడివాడ నుంచి ఉదయపల్లి సైడ్ మాత్రం రోడ్డు కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చాలా అంటే చాలా పెద్ద రోడ్లు అసలు. మొత్తానికి వర్క్ కంప్లీట్ అయిపోయింది అనమాట. అవన్నీ దింపేసిన, మొత్తం అవన్నీ లోడ్ అంతా దింపేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయిన విజయవాడ. మళ్ళీ రిటర్న్ టు విజయవాడ. ఈ రోడ్ ఏంటంటే ఇప్పుడు ఇందాక రోడ్లో మళ్ళీ ఏం వస్తాం, బోర్ కొట్టుద్ది కదా, చూపించిందే మళ్ళీ ఏం చూపిస్తాం. అందుకనే ఇప్పుడు రూట్ మార్చాను అనమాట. ఇప్పుడు ఇది గుడ్లవల్లి వెళ్ళే రూట్. ఈ గుడ్లవల్లి వెళ్ళే రూట్ అంటే ముదినేపల్లి నుంచి గుడ్లవల్లి వెళ్ళే రూట్ అనమాట ఇది. ఈ రూట్ గుడ్లవల్లేరు నుంచి మళ్ళీ మచిలీపట్నం, పెడన మచిలీపట్నం వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా మళ్ళీ హైవే ఎక్కేస్తుంది, పామారు హైవే. పామారు దగ్గర హైవే ఉంటుంది, దాన్ని ఎక్కేస్తాం అనమాట. ఇప్పుడు ఇది వేరే రూటు, డిఫరెంట్ రూట్ చూపిస్తున్నా. ఒకసారి ఒక విషయం చెప్పాలి మీకు. ఒకసారి ఏమైందంటే సడన్గా విజయవాడ నుంచి మా ఊరు రావాల్సి వచ్చింది. నైట్ అంటే అక్కడ 6కి బయలుదేరాం అనమాట. 6:30కో అంతే, 6:30 అవుతుంది. ఆ టైంలో బయలుదేరినాము. అప్పుడు అక్కడ బయలుదేరడం కానీ ఈ ఏరియాకి రావడం కానీ సేమ్ ఇదే ప్లేసు. ఎక్కడ పడిందో కానీ పంచర్ పడిపోయింది టైర్కి. ఇక్కడ పంచర్ పడిపోతే ఇక్కడ నుంచి అట్లాగే వేసుకెళ్ళిపోయా బండి. ఎక్కడ వరకు, విన్నకోట వరకు. విన్నకోటలో అడిగితే ఒక ఆయన ఇల్లు ఉందన్నమాట. ఆయన ఇంటి దగ్గర సైకిల్కి పంచర్లు వేస్తాడంట, బైకులకు కూడా వేస్తాడంట. మరి వెళ్ళాం అన్నమాట. వెళ్తే 12 పంచర్లు వచ్చినాయి. అది మొత్తం గుచ్చేసింది. మేకు ఉంటుంది కదా, టైర్కి దిగిన మేకు మొత్తం, ట్యూబ్ను మొత్తం గుచ్చేసింది. టైం చూస్తే 10 అయిపోయింది ఆయన దగ్గరే. ఆ 12 పంచర్లు అయ్యేలోపు 10:30, 10. షాపులు ఎక్కడా లేవు. ట్యూబ్ మారుద్దామంటే ట్యూబ్ లేదు ఆయన దగ్గర, పాత ట్యూబ్ కూడా లేదంట. అదే నా సైకిల్ షాపు ఎవరన్నా ఎట్లా ఎప్పుడన్నా ఇబ్బంది పడితేనే మనం వేస్తాము, మామూలుగా అయితే సైకిల్ షాపు మనకాడ ఈ టైప్ ట్యూబులు ఉండవు అన్నాడు. సర్లే నాయన ఎట్లా కట్టెయ్యి అని చెప్పి వేయించా. అంటే ఇంటికి వెళ్ళి భోజనం చేసేసుకొని, ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళి భోజనం చేసేసుకొని మళ్ళీ రిటర్న్ అవుదామని బైక్ స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేసేలోకి టైర్ ఒకసారి ఎంతకైనా మంచిదని టైర్ ఇంకొకసారి చూశాను, మొత్తం దిగిపోయింది. మళ్ళీ పంచర్ స్వాహ. 12 పంచర్లు వేసాడు. 500 ఇచ్చాం నైట్కి ఆయనకి. మళ్ళీ స్వాహ, అయిపోయింది, పని చేయాల. బండి అక్కడ పడేసా. మళ్ళీ నైట్ ఎమర్జెన్సీకి విజయవాడ రావాలి నేను. మళ్ళీ ఇక్కడ ఒక పని ఉందన్నమాట. అంటే డబ్బుల పని మీద వచ్చానమాట. ఇంటికి డబ్బులు అవసరం అయ్యి ఆ డబ్బులు ఇవ్వడానికి వచ్చి మళ్ళీ వెంటనే బయలుదేరేసేయాలన్నమాట. ఇంకా బండి అక్కడ పడేసి, ఇంకా అరే కొంచెం ముదినేపల్లిలో డ్రాప్ చేయండి రా అని మా అల్లుడు ఒకడు ఉంటే ఆడు చెప్పేసి ఇంకా ముదినేపల్లి బస్ స్టాప్లో దింపాడు. ఎవరో వస్తుంటే
లిఫ్ట్ అడిగి గుడివాడ వెళ్ళా. గుడివాడ వెళ్తే గుడివాడ నుంచి బస్సులు లేవు. అసలు నేను ఎర్లీ మార్నింగ్ 6 కల్లా ఒక పర్సన్ కలవాలన్నమాట విజయవాడలో. ఏం చేయాలరా అని నేను అనవసరంగా వచ్చేసానే. గుడివాడ నుంచి అంటే నైట్ టైం ఈ భీమవరం నుంచి విజయవాడ వెళ్ళే బస్సులు ఉంటాయి, ఏసీ బస్సులు కానీ ఏదో ఒకటి ఎక్కేయచ్చులే అని చెప్పి స్టార్ట్ అయిపోయా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత చూసినా బస్ స్టాప్లో కూర్చున్నా రాట్లా బస్సులు. 4 అయిపోయింది. ఇక్కడ నేను 10:30కి బయలుదేరినండి, గుడివాడ వెళ్ళేలోకే 11 అయింది. 11 నుంచి వెయిట్ చేస్తే 3:30-4 గంటల దాకా అక్కడే వెయిట్ చేసిన బస్సు కోసం. అక్కడ బస్సు దగ్గర ఒక ఆయన అడిగి, ఏంటన్నా ఒక్క బస్సు కూడా రావట్లేదు విజయవాడలో, ఏం లేవా అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, తమ్ముడు బస్ స్టాప్కి రావట్లేదు తమ్ముడు బస్సులు, అటు నుంచి పామారు మీద వెళ్ళిపోతున్నాయి. నైట్ టైం బస్సులన్నీ ఏసీ బస్సులు మొత్తం అటు పామారు హైవే ఎక్కేస్తాయి. బస్ స్టాప్ దగ్గరికి రాకుండా అటు నుంచి గుడివాడ నుంచి అటు వేరే రూట్ నుంచి పామారు వెళ్ళిపోతున్నాయి అన్నారు. అమ్మా ఏంట్రా పరిస్థితి అనుకున్నా. ఇంకా అప్పుడు ఏం చేయాలో తెలియక ఫోన్ ఓపెన్ చేసి ఇంకా ట్రైన్ సెర్చ్ కొట్టాను అనమాట, ట్రైన్లు ఏమైనా ఉన్నాయేమోనని. ఉంది 4:30కి ఏదో ఎక్స్ప్రెస్ ఉంది. ఇంకా గబ్బా ఒక 50 రూపీస్ ఇచ్చేసి ఆటో వాడికి కొంచెం రైల్వే స్టేషన్లో దింపన్నా అంటే దింపేశాడు. 4:30కి ట్రైన్ ఎక్కేసిన, 5:00కల్లా దింపేశాడు. 5:00కి ఇంటికి వెళ్ళిపోయి అప్పుడు మళ్ళీ ఇంకొక అడ్వెంచర్ మనం మామూలుగా ఉండదు మన సినిమా. మళ్ళీ 5:00కి అక్కడికి వెళ్ళటం కానీ అలా కూడా బుక్ చేసుకొని వెళ్ళిపోయాను అనమాట రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మా బామ్మర్ది గడికి ఫోన్ చేశారే బండి కావాలరా అని చెప్పి అటు బైక్ తీసుకొని ఆకలేసేస్తుంది. నైట్ అంతా మెలుగు కొన్నామేమో బాగా ఆకలేసేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో తెలియక నెట్లో కొట్టాను అనమాట, మళ్ళీ 4 AM బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది అని. కొట్టంగానే లొకేషన్ చూపించింది అనమాట. మన విజయవాడలో విజయ టాకీస్ దగ్గర ఉంది. ఒకసారి దాన్ని కూడా పొద్దున్నే మనం ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. దాన్ని కూడా ఒక వ్లాగ్ లాగా దాన్ని కూడా ఒక వీడియో చేద్దాము. అక్కడికి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయి మంచిగా బిర్యానీ తినేసి రూమ్కి వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా 6 o'clockకి మన వర్క్కి వెళ్ళిపోయాం అనమాట. అంటే ఒక పర్సన్ కలవాలనుకున్నా కదా, ఆయన దగ్గరికి వెళ్ళి కలిసేసాను. అయిపోయింది. అయిన తర్వాత ఇంకా మళ్ళీ టాస్క్, మళ్ళీ ఊరు రావాలి. నైట్ అయితే అవ్వదు కదా, అక్కడ పర్సన్ కలిసేయడం కానీ ఇంకా 10:30-11 అయిపోయింది వర్క్ అక్కడ ఆయనతో. అది చేసేసుకొని ఇంక మళ్ళీ బస్ ఎక్కేసిన మా ఊరికి ముదనేపల్లి. దిగేసి ఫోన్ చేస్తే మా వాడికి వచ్చి ఎక్కించుకెళ్ళాడు. నా బండి అలాగే పంచర్ అయిపోయినా సరే ఎక్కి తీసుకొచ్చి ముదనేపల్లికి తీసుకొచ్చి కొత్త ట్యూబ్ ఒకటి వేయించి ఇంకప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఆ బండి వేసుకొని రిటర్న్ వచ్చాను అనమాట విజయవాడ. అంత స్టంట్ అయింది ఈ బండితో ఒకరోజు. పంచరే, అదే ట్యూబ్లెస్ కానీ అయితే సరిపోయి ఉండేది, గాలి కొట్టుకొని ఎటోకట్ట వెళ్ళిపోయేవాళ్ళం. అసలు ఇదేమో ట్యూబ్ ఉంది కదా, ఈ ట్యూబ్ మూలన ఎక్కడ పంచర్ అవుద్దో దోల తీరిపోయింది ఆ రోజు మాత్రం. ఒకరోజు సినిమా, 2 రోజులు. ఇది గుడ్లవల్లేరు అనమాట. ఇది గుడ్లవల్లేరు సెంటర్. ఇది ఇప్పుడు అటు సైడ్ నేను బ్యాక్ వెనకాల పక్క అటు లెఫ్ట్కి కానీ వెళ్తే మచిలీపట్నం వెళ్ళిపోతాం, ఇటు వెళ్తే మళ్ళీ గుడివాడ వెళ్ళిపోతాం. ఈ రోడ్ స్ట్రైట్ వెళ్తే గుడివాడ వెళ్తాము, కానీ మనం గుడివాడ వెళ్ళామన్నమాట. గుడివాడ వెళ్ళకుండా మధ్యలో నుంచే లెఫ్ట్కి కొట్టేస్తాం. ఎండలు అయితే మొదలైపోయినాయి అబ్బా, అల్లాడిచ్చేస్తున్నాయి, అసలు మామూలుగా లేవు. కాసేపు అవి దింపడానికి అయిపోయింది, మన సినిమా అయిపోయింది. అసలు ఎండకి
ఇప్పుడు మీకు కనపడేది ఇదంతా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్ అది అన్నమాట. వీళ్ళంతా స్టూడెంట్స్ అంటది కాలేజ్ వాళ్ళే. ఒకటేమో పాలిటెక్నిక్ క్యాంపస్, ఒకటేమో ఇంజనీరింగ్ క్యాంపస్ అన్నమాట. చూడొచ్చు ఇదంతా ఇంజనీరింగ్ కాలేజ్ అన్నమాట. కానీ ఇది ఇంజనీరింగ్ కాలేజ్ మంచి ఫేమస్, ఎక్కడెక్కడి నుంచో వచ్చి చదువుతూ ఉంటారు ఇక్కడ. ఇప్పుడు ఈ ఏరియా ఏంటంటే మనకి ఈ రోడ్డు వచ్చేసి ఈ ఊరు అడ్డాడు అనమాట. లెఫ్ట్కి వెళ్తే పామారు హైవే ఎక్కుతాం, రైట్కి వెళ్తే మళ్ళీ గుడివాడ వెళ్తాం. మొన్న షార్ట్ కట్లో వచ్చామన్నమాట ఈ హైవే ఎక్కడానికి. రోడ్డు చూసినారు కదా, అడ్డాడ స్వస్థతశాల, ఇక్కడ చర్చ్ ఉంటుంది అనమాట. ఇది మంచి ఫేమస్ చర్చ్. ఇది మనకి తోలే దమ్ముంది కానీ బండికి లేదు. బండి గురించి తెలిసిన వాళ్ళమే. అది నేను చచ్చిపోతున్నాను రా బాబు తోలమాగరా అంటే మనమేమో నువ్వు వెళ్ళాల్సిందండి, అది ఎక్కడ వెళ్ళిద్ది, మధ్యలోనే ఆగి కూర్చుంటుంది. ఆ పరిస్థితి వచ్చింది అనుకో, మనం ఇక్కడి నుంచి విజయవాడ ఎట్ట పోవాలో కూడా తెలియదు. అందుకనే కానీ నైట్ మాత్రం చాలా స్పీడ్ వెళ్ళొద్దు. అదేంటో నాకు అర్థం కాదు. నైట్ టైం మాత్రం అసలు అబ్బో అసలు ఆపలేము. అసలు మనం ఎందుకు ఎంత స్పీడ్ వద్దనుకున్నా సరే చాలా అంటే చాలా స్పీడ్ వెళ్ళొద్ది. దీని దెబ్బకే ఫోగ్ ల్యాంపులు కూడా పెట్టించాను అనమాట. నైట్ టైం జర్నీ బాగా వెళ్తుంది కాబట్టి మళ్ళీ అది వెళ్ళేటప్పుడు మనం తాళాలుగా, అందుకనే ఫోగ్ ల్యాంప్స్ పెట్టించాను అనమాట. ఆ ల్యాంప్స్ ఉన్న కాడి నుంచి చంపేస్తుంది అనమాట. ఇప్పుడు మనం హైవే ఎక్కేసినాం ఫ్రెండ్స్. ఇది మచిలీపట్నం నుంచి వస్తుంది. ఇది మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్ళే హైవే. ఇందాక మనం కంకిపాడు దగ్గర లెఫ్ట్ సైడ్కి తీసుకున్నాం కదా, సర్వీస్ రోడ్ ఎక్కేసినాం కదా. ఇప్పుడు మళ్ళీ అదే హైవే ఎక్కేసినాం అనమాట. మొత్తానికైతే ఉయ్యూరు దగ్గరలోకి వచ్చేసాం అనమాట. ఇప్పుడు మనం ఉయ్యూరు దగ్గరలో వచ్చేసాం. అంటే ఇప్పుడు మనం ఈ షుగర్ ఫ్యాక్టరీకి బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట ఈ హైవే. వెళ్తే షుగర్ ఫ్యాక్టరీ, ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీ అంటే మంచి ఫేమస్ అనమాట. అటు వెళ్ళొచ్చులే కానీ వేరే రూట్ ఉంది విజయవాడ వెళ్తానికి. కట్ట మీద నుంచి అటు సైడ్ వెళ్ళొచ్చులే కానీ మెయిన్ ఏంటంటే నేను మార్నింగ్ నుంచి టిఫిన్ ఏం చేయలేదు అనమాట. అంటే బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదు. ఈ అడావిడిలో పడిపోయి గబ అయిపోయింది వర్క్ మొత్తం. అది వేసుకొని వెళ్ళిపోతున్నాను నేను. అందుకనే ఈ హైవే రోడ్డే చూపిస్తున్నా, లేకపోతే అటు లోపల నుంచి మొత్తం చూపించేవాడిని. సర్లే ఏం కాదు, ఈసారి మళ్ళీ ఏదో ఒక రోజు కనబడుతుంది కదా అటు, అటు మీద నుంచి వెళ్దాం. మొత్తానికి టోల్ గేట్ కూడా దాటేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ మనం కంకిపాడు దగ్గరలోకి వచ్చేసినాం. ఎండగా మాత్రం దిమ్మ తిరుగుతుంది. ఏంటబ్బా ఇంతంత పెద్ద పప్పాకాయలు ఉన్నాయి. ఇది ఎంత అడుగుదాం అసలు. అదే ఎంత? ఇదే ఈ 3 కాయలు 120 అండి. ఇదే 80 రూపాయలు. ఏంటి ఇచ్చే రేటు చెప్పు బెదరా. ఎక్కువ చెప్తామండి, కాయ పట్టుకోండి. కాయ కాదులే చెప్పు, ఇచ్చే రేటు చెప్పు, తీసుకుంటావు కాయ. 80 రూపాయలు. ఇది రాదు 80 రూపాయలకి. మనకి బొప్పాయి కాయ 80 రూపాయలకి తీసుకున్నాను. అది 80కి తీసుకోవచ్చు లేదు, వాళ్ళు ఎక్కువ పెట్టుంటే కామెంట్ చేయండి.
పర్లేదు, రీజనబుల్ అయితే ఒక లైక్ వేసుకోండి. అట్లా సిగ్నల్ అనమాట ఇది. రమేష్ హాస్పిటల్ సిగ్నల్ కాడించి లయాలా కాలేజ్ రోడ్. అంటే నా రూమ్ వచ్చేసి గుణదల వైపు అనమాట. నేనే వచ్చేసినాను. మొత్తానికి బండి పార్క్ చేసేద్దాం. ఇది మన ఏరియా. ఓకే, వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.